దేశంలోని గదుల్లో అంతులేని అమూల్య సంపద బంగారం, వెండి, విలువైన వజ్రాలు, రత్నాలు. కానీ తాళం చెవి మాయమైంది. ఎక్కడుందో తమకు తెలియదని అధికారులు చేతులెత్తేశారు. ఈ వ్యవహారానికి పార్లమెంటు ఎన్నికల వేడి కూడా సోకడంతో వివాదం చినికి గాలివానగా మారింది. పూరిలోని ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథస్వామి ఆలయంలోని రత్నభండార్ తాళం చెవిని తమిళనాడుకు పంపించారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీఎం నవీన్ పట్నాయక్ కు అత్యంత సన్నిహితుడైన కార్తిక్ పాండ్యన్ ను ఉద్దేశించి మోదీ ఈ ఆరోపణ చేశారు. ఆలయ సంపద భద్రతపై ఒడిశా ప్రజలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాళం చెవి తమిళనాడుకు వెళ్లిందన్న మోదీ మాటలతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఒడిశాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఓటర్లలో ఒడిశా సెంటిమెంట్ రెచ్చగొట్టడానికే తాళం చెవిపై మోదీ దుష్ప్రచారం చేస్తున్నారని అధికార బీజు జనతాదళ్ ఆరోపిస్తోంది. రాజకీయాల సంగతి పక్కన పెడితే అధికారుల దగ్గర భద్రంగా ఉండాల్సిన కీ ఎలా మాయమైందన్నది అసలు ప్రశ్న. దాన్ని మోదీ చెబుతున్నట్లు తమిళనాడుకు తీసుకెళ్లారా? పానకంలో పుడకలా బయటపడేసిన డూప్లికేట్ తాళం చెవిని ఎవరు చేయించారు? రత్నభండార్లో ఉన్న సంపద ఎంత? దానికి భద్రత ఉందా? తాళం చెవి కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాండ్యన్ చరిత్ర ఏంటి? పూరి ఆలయం అంటే అందరికీ గుర్తుకొచ్చేది జగన్నాథ రథయాత్ర. దేశ విదేశాల నుంచి 10 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారు. స్వామికి విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. 12వ శతాబ్ది నుంచి ఎందరో రాజులు బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలను సమర్పించారు. వాటిని ఆలయంలోని రత్నభండార్లో భద్రపరిచారు. బండార్లో 2 గదులు ఉన్నాయి. ముందు గదిని బాహర్ భండార్ అని, లోపల గదిని బిత్తర్ భండార్ అని అంటారు. రథయాత్ర సందర్భంగా సుభద్ర, బలభద్ర, జగన్నాథ స్వామి విగ్రహాలకు అలంకరించే ఆభరణాలను బయటి గదిలో ఉంచుతారు. 100 కోట్ల సంపద ఉన్న లోపలి గదిని 1978లో చివరిసారి తెరిచి సంపద వివరాలను నమోదు చేశారు. 1978 నాటి సర్వే ప్రకారం లోపలి గదిలో 150 కేజీల బంగారం, 260 కేజీల వెండి ఉన్నాయి. వీటి విలువ 125 కోట్ల పైనే. వజ్ర వైడ్యూరాల ధర అదనం. జగన్నాథునికి 60,000 ఎకరాల భూమి, 600 కోట్ల బ్యాంకు డిపాజిట్లు కూడా ఉన్నాయి. 100 ఏళ్లుగా స్వామికి కానుకలు అందుతున్నాయని, మొత్తం సంపదను లెక్కగట్టడం అసాధ్యమని అంటారు. రత్నభండార్ భద్రతపై దాఖలైన ఓ కేసు విచారణలో భాగంగా 2018లో లోపలి గదిని తెరవాల్సి వచ్చింది. అయితే తాళం చెవి కనిపించలేదు. తాళం చెవి నిబంధనల ప్రకారం పూరి జిల్లా కలెక్టర్ దగ్గర ఉండాలి. కలెక్టర్ ఆఫీస్లో ఎంత వెతికినా కనిపించకపోవడంతో ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశిస్తూ కమిటీని నియమించింది. తర్వాత కొన్నేళ్లకే కలెక్టర్ ఆఫీస్లో ఓ కవర్లో డూప్లికేట్ తాళం చెవి అని కనిపించింది. కవర్పై రత్నభండార్ లోపలి గది డూప్లికేట్ తాళం చెవిలు అని రాసి ఉంది. డూప్లికేట్ కీపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. దీన్ని ఎవరు తయారు చేయించారో స్పష్టంగా తెలియడం లేదు. విచారణ కమిటీ అదే ఏడాది నివేదిక ఇచ్చినా ప్రభుత్వం దాన్ని బహిర్గతం చేయలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జూలైలో తిరిగి రథయాత్ర కోసం లోపలి గదిని తెరవాలని ఆలయ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రత్నభండార్లోని వస్తువుల తనిఖీ చేయాలని హైకోర్టు కూడా ఆదేశించింది. దీంతో తనిఖీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ జడ్జి అరిజిత్ పసాయత్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మోదీ తాళం చెవి వివాదాన్ని ప్రస్తావించారు. తాళం చెవి తమిళనాడుకు వెళ్లి ఉంటే మోదీ బయట పెట్టాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాండ్యన్ అంటున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన పాండ్యన్ సీఎం నవీన్ కు అత్యంత సన్నిహితుడు. సీఎం కు 12 ఏళ్లు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి గత ఏడాది వీఆర్ఎస్ తీసుకుని బీజేడీలో చేరారు. అభివృద్ధికి సంబంధించిన 5T అనే కమిటీ చైర్మన్ పదవిని ఆయనకు కట్టబెట్టి కేబినెట్ హోదా కల్పించారు పట్నాయక్. బీజేడీ పార్టీ టికెట్ పంపిణీ మొదలుకొని కీలక నిర్ణయాలన్నీ అతడే తీసుకుంటాడని టాక్. కాబోయే సీఎం అతడేనని ప్రచారం కూడా సాగుతోంది. నవీన్ కు తనే అసలైన వారసుడునని పాండ్యన్ కూడా బాహాటంగానే చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో రత్నభండార్ తాళం చెవి మిస్సింగ్ తో పాండ్యన్ కు సంబంధం ఉందని మోదీ ఆరోపించడం వెనుక రాజకీయ కారణాలున్నాయనే చర్చ జరుగుతోంది.